పులిహోర అండి. పులిహోర చేశాను వాళ్ళ ఆదివారం. ఆ, అంటే నీసు ఏం వండలేదండి. ఆకుకూర ఏమండి, చుక్కకూర, తోటకూర, మెంతికూర, టమాటా. అంటే నూనెలో మగ్గటం, అది నీళ్ళు గీళ్ళు వేయకూడదు, నూనెనే మగ్గిపోయింది కూర. ఆ, ఆ కూర కూడా తాలింపు గింజలు వేయకూడదు. కూర కాబట్టి అది తాలింపు గింజలు వేయకూడదు. అది ఏపుడు కూర అయితే తాలింపు వేసుకోవచ్చు, తాలింపు గింజలు వేసుకోవచ్చు. దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ అవి వేగినాక ఆకుకూర దాంట్లో వేసేయాలి. ఆకుకూర వేసిన తర్వాత అది మొగ్గుతున్నాగా టమాటా వేసేయాలి. టమాటా వేసినాక ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకొని మన దగ్గర ఉండి దాన్ని గంటితో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటుద్ది. అడుగంటకుండా మనం దగ్గరుండే చేసుకోవాలి. లేకపోతే అడుగంటిపోయి చేదు కొడుతుంది కూర. దగ్గరుండి మనం మగ్గేదాకా చూసుకోవాలి. గంటితో తిప్పుకుంటా ఉంటే అది సాయంత్రం మగ్గినాక దించుకోవచ్చు. ఆకుకూరలు అండి, మళ్ళీ ఆకుకూర వండాను. ఆకుకూర అన్ని రకాలు వేసేస్తాను, కాకపోతే ఈ 3 రకాలు వేసాను ఇప్పుడు. అది కొద్దిగా వండా. తర్వాత పులిహోర చేశానండి. పులిహోర మామూలు వైట్ అన్నం కూడా, వైట్ అన్నం ఉంది, పులిహోరకు వచ్చేసా. ఇవాళ ఆదివారం అని చేశానండి, అంతే, ఇంకేం లేదు. కొద్ది వైట్ అన్నం, కొద్ది పులిహోర, ఆకుకూరలు. ఇవాళ ఆదివారం చర్చికి వెళ్ళాలి. చర్చి టైం అయిపోతుంది, చర్చికి వెళ్ళాలి. చూడండి, ఎన్నో వీడియోలు పెడతా ఉంటాను నేను. మరి చాలామంది చూస్తున్నారు, మరి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎక్కిలు కొడుతున్నారు, బాగానే ఉంది. మరి చూడండి, ఇంకా మీ వాళ్ళకి కూడా పంపండి మేము పెట్టే వీడియోలు. మా ఛానల్ గురించి కూడా చెప్పండి. మీ బంధువులకి, మీ చుట్టాలకు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఒకరికి తెలియకపోతే వాళ్ళకి చెప్పండి కొంచెం. ఎందుకంటే మీరు చూసి మీతో వదలకుండా మీరు ఇంకిద్దరు చెప్పారంటుకో, వాళ్ళకి ఇద్దరికి చెప్తూ ఉంటారు. అట్లాగా కంచి మేము కొద్దిగా పెద్దల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అది మా ఛానల్ కూడా అంతకు తెలిసిద్ది. చాలామందికి తెలియట్లే మా ఛానల్, నేను చెప్తేనే తెలుస్తుంది. ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి అండి. యూట్యూబ్లో కొట్టాలండి. యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మొత్తం వస్తున్నాయి. ఏ వీడియో అయినా వస్తుంది, ప్రతిదీ చేస్తూ ఉంటాను నేను. దాని గురించి ఎక్కువ పెడతా ఉంటానండి. కాకపోతే నేను సమస్యలతో ఉన్నాను, కానీ ఆ సమస్యలు ఎప్పుడు తీరుతాయో తెలియట్లేదు. ఇంకా పడుతూనే ఉన్నాను బాధలు. నేను 2003 కాంచి మరి సమస్యతో బాధలు పడుతున్నాను. మరి ఎప్పుడు ఒడ్డున పడతానో తెలియట్లా. అని అధికారుల వల్లే నేను చాలా బాధపడుతున్నాను. అధికారులు నన్ను చాలా హింసించారు.